దైవజనుడు ఎలా ఏర్పాటయ్యాడు, ఎట్లా పిలువబడ్డాడు, ఎట్లా సేవకుడయ్యాడు, ఎట్లా దేవుడు సంఘాన్ని అప్పగించాడు, ఏ రకంగా ఆ వ్యక్తి సేవలో నిలదొక్కోలేకపోతూ ఉన్నాడు, ఒకవేళ నిలదొక్కున్నా కొంతకాలానికి ఎందుకు చెదిరిపోతున్నాయి గొర్రెలు, కొంతకాలానికి ఎందుకు ఆ సేవ అణగారిపోతూ ఉంది, అణగదొక్కబడుతూ ఉంది అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రభు స్తోత్రం చెప్పండి. అసలు దైవజనుడు అనేవాడు కలిగి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఏమండి, ఒక దైవజనుని దేవుడు పిలిస్తే ఆ వ్యక్తి కలిగి ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు బైబిల్ గ్రంథంలో ప్రభు రాయించాడు. అనేకమైనవి ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పడానికి ఇప్పుడు మనకు సమయం సరిపోదు. కాబట్టి దేవుని బిడ్డలారా కొన్ని లక్షణాలు, కొన్ని లక్షణాలు నేను మీకు వివరించి వాక్యాన్ని ముగిస్తాను. ప్రభు స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుండి 15వ వచనం నుండి చదువుదామా? 15వ వచనం నుండి, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా వాక్యం ఏమని చెప్తుందండి? క్రీస్తునందు మీకు ఉపదేశకులు అంటే ఎవరు? ఉపదేశకులు అంటే ఇందాక 5 పిలుపుల్లో ఒక పిలుపు ఏంటండి? ఉపదేశకుడు అంటే ప్రసంగాలు చెప్పేవాళ్ళు. ఈరోజు మనం సంఘంలో కోటాలు పెట్టుకుంటే ఒక 3 రోజులకి 3 సేవకులు పిలుస్తాం. 3 రోజులకి 3 సేవకులను పిలుస్తాం. ఆన్లైన్ ప్రేయర్కి ఒక రోజుకి ఒక సేవకుని మనం పిలుచుకుంటున్నాం. స్తోత్రం చెప్పండి. ఇట్లా వచ్చే ఉపదేశకులు వచ్చి బోధించిపోయే వాళ్ళు మీకు 10,000 మంది ఉన్నప్పటికీ మీకు తండ్రులు అనేక మంది లేరు. మీ తండ్రి ఒకడే. స్తోత్రం చెప్పండి. వాళ్ళు వస్తారు, ఉపదేశిస్తారు, పోతారు. కానీ దేవుని బిడ్డలారా, ఏమండి, తండ్రిగా ఉండి మీ ఆలన పాలన చూడగలిగిన వాడు, మీ బాధ్యతలు తీర్చగలిగిన వాడు ఎంతమంది అంట? ఒక్కడే. ఇదిగో పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని. అంటే ఎవరు మీకు తండ్రి? ఎవరైతే మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మిమ్మల్ని రక్షించారో, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని క్రీస్తులో పోషిస్తున్నారో, మీ బాధ్యతలు చూస్తున్నారో అతను మీకు ఆత్మీయ తండ్రి. ప్రభు స్తోత్రం చెప్పండి. ఎవరు పెట్టారు ఈ పేరు? అమ్మ, ఎవరు పెట్టారు? దేవుని వాక్యంలో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం, మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇదేంటి, ఇక్కడేమో ఆయన ఒక్కడే తండ్రిరా, ఇంకెవరిని మీరు తండ్రి అని పిలవద్దు అన్నాడు. మరి ఈరోజు దైవజనుని తండ్రి అని మనం ఎట్లా పిలవాలి? ఆయనే తండ్రిగా ఉన్నప్పటికీ ఆయన స్థానాన్ని భూమి మీద ఒక దైవజనుడికి దేవుడిచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఎవరి స్థానం అది? ఎవరి స్థానం అండి? దేవుని స్థానం. ఎవరికి ఇచ్చాడండి? దైవ సేవకుడికి దేవుడిచ్చాడు. ఈరోజు దైవజనుడు అంటే దేవునికి ప్రతినిధిగా నిలబడినోడు, దేవుని తరపున నీ ముందు నిలబడేవాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకే పేతురు గారితో అననీయ సప్పీర అబద్ధం ఆడినప్పుడు పేతురు ఏమన్నాడండి? మీరు పరిశుద్ధాత్మతో ఎందుకు అబద్ధం ఆడారు? అబద్ధం ఆడింది ఎవరితో? ఏమండి, పేతురుతోనా పరిశుద్ధాత్మతోనా? పేతురుతో కదా. మరి పేతురు ఏమన్నాడు? మీరు పరిశుద్ధాత్మతో దేవునితో అబద్ధం ఆడాడు అన్నాడు. అంటే దేవుని స్థానాన్ని దేవుడు సంఘంలో దైవజనుడికి ఇచ్చాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తామా? అన్నా ఓకే, మరి భూమి మీద ఎవరిని తండ్రి అని పిలవద్దు అన్నాడు కదా, మరి మా డాడీని నేను తండ్రి అని పిలవచ్చా లేదా? దేవుని బిడ్డలారా, ఏమండి, ఆ పరమ తండ్రి ప్రేమ కుటుంబంలో పంచడానికి, కుటుంబంలో ఉన్న ఏమండి యజమానికి తండ్రి స్థానాన్ని దేవుడిచ్చాడు. ఈరోజు మీ నాన్నను చూస్తే నీకు ఆయన గుర్తు రావాలా? ఎవరు మాట్లాడలేదండి? పరలోకమందున్న తండ్రి గుర్తు రావాలా? నువ్వు తినేంత వరకు ఆయన తినడం. స్తోత్రం చెప్పండి. ఎవరిని నీ కోసం కొత్త బట్టలు కొంటాడు కానీ ఆయన కొనుక్కుంటాడో లేదు. ఎప్పుడైనా మీ డాడీ ఎవరిని బండి చూడండి ఎట్లా ఉంటుంది, బొక్కలు పడి చిరిగిపోయి ఉంటుంది. ఎవరు నీకు అలాంటి బట్టలు వేస్తాడా? అది తండ్రి ప్రేమ. ఆ ప్రేమ చూపించడానికి భూమి మీద ఒక తండ్రిని, ఆ తండ్రి ప్రేమ చూపించడానికి భూమి మీద ఇదిగో ఈ తండ్రిని దేవుడు ఏర్పాటు చేశాడు.
స్తోత్రం చెప్పండి. ఈ తండ్రి ప్రేమను చూసినప్పుడు అలా నీకు ఎవరి ప్రేమ గుర్తు రావాలి? ఆ తండ్రి ప్రేమ నీకు గుర్తు రావాలా? స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మొదటి మాట చెప్తున్నానండి, దైవజనుడి యొక్క లక్షణం ఏంటంటే తండ్రి మనస్సు కలిగి ఉండాలా. ఏ మనసు ఉండాలండి? మాట్లాడట్లేదు. తండ్రి మనసు ఉండాలా దైవజనుల్లో. తండ్రి మనసు అంటే ఏంటో చెప్తారా దేవుని బిడ్డలారా? తండ్రి మనసు అంటే ఏంటో చెప్తారా? తండ్రి మనసు అంటే ఏంటి చెప్పనా? ఏమండి, తండ్రిలాగా నిన్ను ప్రేమించాలి, తండ్రిలాగా నీ అక్కర్లు తీర్చాలి, నీకు కష్టం వస్తే నీ ముందు తండ్రిలాగా నిలవబడాలి, నువ్వు తప్పు చేస్తే అవసరమైతే లాగి గోపు మీద ఒకటి మాట్లాడలేదు పట్టాలొద్దా? బెత్తము వాడని తండ్రి తన కుమారునికి కదా. స్తోత్రం చెప్పండి. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసు ఇక్కడ 20వ వచనం, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావాలనా? ప్రేమతోనూ సాత్వికమైన మనసుతో రావాలా? అరే మీరు ఎలా వింటారా మాట? మంచిగా చెప్తే వింటారా, కర్రట్టు రమ్మంటారా అన్నాడు. ఎవరండి? పౌలు గారండి. సంఘంతో మాట్లాడుతున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, మొదటిది దైవజనుడు అంటే నీకు తండ్రి, ఆత్మీయ తండ్రి. స్తోత్రం చెప్పండి. నీ ఆలన పాలన చూసుకోగలిగినోడు, నీ కొరకు బాధ్యత కలిగినోడు, నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి దేవుని బిడ్డలారా అవసరమైతే బెత్తం పట్టుకునేవాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈరోజు నీ తండ్రి యొక్క శిక్షలోంచి కనుక నువ్వు పక్కకి వెళ్ళిపోతే రేపొద్దున నువ్వు ఎందుకు పనికిరాని దానివి అయిపోతావు, పనికి మాలినోడు అయిపోతావు. స్తోత్రం చెప్పండి. తండ్రి శిక్షిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, తండ్రి నువ్వు నన్ను కొట్టేదేంట్రా, నేను ఇంట్లోంచి పారిపోతా, నేను ఇంట్లో ఉన్నా, నేను ఇల్లు వెళ్ళిపోతానంటే తండ్రి ఏం చేస్తాడండి? పడతాం మానేస్తాడు. అయ్యో నా కొడుకు ఇల్లు వెళ్ళిపోతాడంట, నా కొడుకు చచ్చిపోతాను అంటున్నాడు, నా కొడుకు అలాగే అయిపోతాడంటే ఇలాగే అయిపోతాడని అని తండ్రి కనుక పట్టించుకోవడం మానేయడు అనుకో, కొడుకు ఏమవుతాడు? తాగుబోతవుతాడు. కొడుకు ఏమవుతాడు? తిరుగుబోతవుతాడు. కొడుకు ఏమవుతాడు? ఒక పనికి మాలినోడు అవుతాడు. స్తోత్రం చెప్పండి. అలాగే ఈ యొక్క ఆత్మీయ తండ్రి కూడా నేను పట్టించుకోలేదు అనుకోండి, అయ్యో సంఘం వదిలేసి వెళ్ళిపోతారేమో, సంఘం మందిరాన్ని మానేస్తారేమో, నేను తిడతా కనుక ఇంకో సంఘానికి పరిగెడతారేమో అని ఆత్మీయ తండ్రి మిమ్మల్ని గద్దించడం మానేశాడు అనుకో, మీరు కూడా సేమ్ అది తెచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా దేవుని బిడ్డలారా? అందుకే దైవజనుడికి దేవుడు తండ్రి స్థానాన్ని ఇచ్చాడు. దైవజనుడు ఏ లక్షణం కలిగి ఉండాలండి సంఘంలో? ఏ లక్షణం ఉండాలి? తండ్రి లక్షణం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మొదటి తెస్సలోని పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారావించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. ఈసారమ్మా దొరకలేదు, ఇంకా దొరకదు, వదిలేండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రద్ధగానండి. మొదటి తెస్సలోని 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమని చెప్తున్నాడండి? ఇక్కడ ఈ యొక్క దైవజనుడు ఏమని చెప్తున్నాడండి? 6వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలనే గాని ఇతర వలనే గాని మనుషుల వల్ల కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి అంటే, స్తన్యమిచ్చే తల్లి అంటే పాలిచ్చే తల్లి. పాలిచ్చే తల్లి తన బిడ్డను ఎలా గారవిస్తుందో, ఏమండి దైవజనుడు కూడా తన సంఘాన్ని అలా గారాభం చేయాలా. స్తోత్రం చెప్పండి. ఏమండి ఏం చేయాలంట? మరి మీరు చేయరేంటన్నా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి ఏమి చంటిపెట్టకి ఏమన్నా తెలుస్తుందండి? ఏమీ తెలియలేని వాళ్ళు గారాభం చేస్తా నేను. అన్ని తెలిసినోడు చేశాడు అనుకోండి, ఏమండి చెప్పండి అమ్మా, అన్ని తెలిసి కూడా నువ్వు చేసావు అనుకో, అన్ని తెలిసిన తర్వాత అప్పుడు చిన్నప్పుడు బిడ్డ కరిసింది అనుకోండి, పాలు తాగితే కరిసిందండి, ఏం చేస్తుంది? కొడుతుందా? కొట్టదు. స్తోత్రం చెప్పండి. పెద్ద ఎదిగిన తర్వాత చేయట్టుకుని కరిసింది అనుకో, లాగుడేస్తుంది. అదేంటి మరి? తల్లికి ఆరామం చేయాలి కదా. తెలిసిన తర్వాత చేస్తే దేవుని బిడ్డలారా తల్లి గారాబం చేయదు. స్తన్యమిచ్చే తల్లి పిల్లలను ఎలా గారాబం చేస్తుందో దైవజనుడు ఏమండి సంఘంలో ఏమి ఎరగలేని వారి పట్ల అలా ఉండాలని బైబిల్లో రాయబడింది. ఏమి తెలియలేని వాళ్ళ పట్ల అట్లా నేర్పించాలి వాళ్ళకి. తల్లి ఎలాగైతే పిల్లోని ఒడిలో పెట్టుకొని, నాయన ఇది చేయకూడదురా, అలా ఉండకూడదురా, ఇలా నడవకూడదురా, అది మనకి కలవదురా, మనకి ఏమండి తగినది కాదురని తల్లి పిల్లలకు నేర్పించుకుంటుంది.
అట్లా ఒక దైవజనుడు ఏమి ఎరగలేని వారిని, ఒక సంఘ బిడ్డను తన కుమార్తెగా భావించి, తన కొడుకుగా భావించి, ఒక తల్లి ఎలాగైతే ఉపదేశం చేస్తుందో, ఒక తల్లి ఎలాగైతే గారాబంతో చెప్తుందో, అట్లా పిల్లలను మంచి మార్గంలో నడిపించుకోవాల్సిన బాధ్యత దైవజనుడికి దేవుడిచ్చాడు. స్తోత్రం చెప్తామా? మొదటిది దైవజనుడు అంటే ఎవరమ్మా? తండ్రి. తండ్రి స్థానం, తండ్రి, ఆత్మీయ తండ్రి. రెండవది దైవజనుడు అంటే ఎవరమ్మా? తల్లి స్థానం. నువ్వు ఏమి ఎరగలేనప్పుడు, ఏమి తెలియక నువ్వు చేస్తే దైవజనుడు కనికరిని చూపిస్తాడు. స్తోత్రం చెప్పండి. అన్ని తెలిసినాక చేస్తే ఆపరేషన్ చేయించుకున్న తల్లి అయినా ఈడ్చి తన్ని మరి కూడా అవుతాయి. స్తోత్రం చెప్పండి. నీకోసం పట్టుకోయించుకున్నాను కదరా, దీనికేదా అంటది 4 తన్నిన తర్వాత. అమ్మ అంటదందా? చెప్పండి అమ్మా, మాట్లాడరేంటి? మీరందరు తల్లులే కదా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మొదటిది దేవుని పెట్టారా, ఆత్మీయ తండ్రి స్థానం. రెండోది తల్లి స్థానం. హల్లెలూయా. గారాబం చేయడంలో, అంటే తెలియలేని విషయాలు నేర్పించడంలో తల్లిగా ఉండాలి. తప్పు చేసినప్పుడు గద్దించడానికి తండ్రి అయిపోవాలి దైవజనుడు. అప్పుడే సంఘం బాగుంటది. స్తోత్రం చెప్పండి. తర్వాత మరొక మాటను చెప్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 1-2 పేజీలు వెనక తిప్పండి. ఫిలిప్పీ పత్రిక వస్తుంది. 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోనండి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గుడిపెట్టి చూడండి. హల్లెలూయా. 3వ లక్షణం దైవజనులు ఏముండాలో తెలుసండి? మాదిరికరమైన జీవితం ఉండాలా. స్తోత్రం చెప్పండి. అరే, మన దైవజనుని చూసి మనం నేర్చుకోవాలని సంఘం చెప్పుకోవాలి తప్ప, వామ్మో మన పాస్టర్ గారి లాగా ఎవడ ఉండకూడదురా అన్నట్లుగా ఉండొద్దు. స్తోత్రం చెప్పండి. నీ దైవజనుని చూసినప్పుడు నీకు నేర్చుకోవడానికి కొన్ని విషయాలు ఆయనలో కనబడాలా. నా పాస్టర్ గారు బాగా ప్రార్థన చేస్తాడండి, ఆయనలాగా నేను ఉండాలా. మా పాస్టర్ గారు మంచి వాక్యం చెప్తాడండి, ఆయనలా నేను ఉండాలా. మా పాస్టర్ గారు ఏ మాట అంటే ఆ మాట కట్టుబడి ఉంటాడండి. ఇక్కడ చెప్పేదోటి చేసేదోటి ఉండదో, ఏది చెప్తాడో అదే చేస్తాడో అనే మాదిరికరమైన జీవితం దైవజనుడు కలిగి ఉండాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనుడు కలిగి ఉండాల్సినటువంటి 3వ లక్షణం ఏంటో తెలుసా? మాదిరికరమైన జీవితం. అమ్మా, ఏ జీవితం చెప్పండి తల్లి? మాదిరికరమైన జీవితం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? నేటి దినాల్లో సంఖలో సంచేసుకొని బైబిల్ పట్టుకొని నేను పాస్టర్ నన్ను వచ్చి వాళ్ళు చాలా మంది ఉన్నారు బిడ్డ. ఈ లక్షణాలు కనబడకుండా నువ్వు వాడిని సేవకుడిగా నువ్వు అంగీకరించడానికి వీలు మాట్లాడలేదు లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక 50 సంవత్సరాలు కాపురం చేయాల్సిన కూతురికి పెళ్లి చేసేటప్పుడే వాడు మంచోడా కాదా, అక్కడికి వెళ్తే ఏం పెడతాడు, ఏం చేస్తాడు, ఏం ఉద్యోగం చేస్తున్నాడు, వాడికి ఏ అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకొని పెళ్లి చేస్తావు కదా. మరి నిన్ను నిత్య జీవానికి చేర్చాల్సిన దైవజనుడి విషయంలో ఇలాంటి శ్రద్ధ నువ్వు ఎందుకు తీసుకోవట్లేదు? ఒక దైవజనుడు కదండి నిన్ను నిత్య మార్గంలో నడిపించేది, నిత్య జీవానికి తీసుకొని వెళ్ళడానికి నీకు ఒక మార్గం ఏర్పాటు చేసేది దైవజనుడు కదా. మరి ఆయన విషయంలో నువ్వు ఎందుకు శ్రద్ధ తీసుకోవు? ఎవరు వస్తే వాళ్ళ వెనకాల నువ్వు ఎందుకు పరుగులాడుతావు? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మొన్న దేవుని బిడ్డలారా, జాన్ వెస్లీ బ్రదర్ చెప్తూ ఉన్నాడు. అక్కడ ఆయన పేరు పాల్ రాజు గారు ఏదో పేరు, ఖమ్మంలో. పక్కనే కలవర టెంపుల్ ఉంటుంది, దాన్ని ఆనుకొని ఇక్కడి నుంచి అంబేద్కర్ బొమ్మ దూరంలో ఆయన చర్చి ఉంటుందంట. ఆయన చర్చిలోకి 300 మంది వెళ్తారు. 200 నుంచి 300 మంది ఎవరి దగ్గరికి? పాల్ రాజు గారి చర్చికి. దేవుని బిడ్డలారా, జంగాల్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ వెళ్తారు. పక్కనే కలవర టెంపుల్ ఉంది, కానీ ఒక్కడు పోడండి వాళ్ళ సంఘం నుంచి. ఒక్కడు కూడా కలవర టెంపుల్కి పోనే. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కలవర టెంపుల్ ఏముందండి? ఏముందంటే అసలు సేవకుడు ఉంటాడా? అమ్మ, సేవకుడు ఉంటాడా? ఉండడు. ఇప్పుడు నీకు జబ్బు వచ్చిందండి, నువ్వు పోతున్నావు, పరిగెడుతున్నావు, ఏసీ ఉంటుంది, లోపల మంచిగా కుర్చీ ఉంటుంది, ఎక్కడో పెద్ద పాస్టర్ గారు వాకింగ్ చెప్పినట్టు పోతున్నావు, నీకు అనారోగ్యం వచ్చింది, ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాడా? నీకు సమస్య ఉందండి, నీకోసం కన్నీళ్ళు గారుస్తాడా? నీకు దెయ్యం పట్టిందండి, ఉపవాసం అండి, నీ ఇంటికి వచ్చి ఆ దెయ్యాన్ని ఎలగొడతాడా? చెప్పండి అమ్మా. లేదు కదా. మరి కాపర లక్షణం ఏంటి? ఇందాక యెహెజ్కేలు 34వ అధ్యాయంలో ఏమని రాయబడింది? అవి బలహీనంగా ఉంటే వాటిని బాగు చేయాలా, అవి ఆకలితో ఉంటే దానికి అన్నం పెట్టాలా, గాయపడిన దానికి కట్టు కట్టాలా, దప్పికతో ఉన్న వాటి యొక్క దాహాన్ని తీర్చాలా, బలహీనంగా ఉన్న వాటిని బలపరచాలా. ఇవన్నీ కాపర లక్షణాలు కదా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక దైవజనుడు, ఉన్నతమైన దైవజనుడు ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రజలందరూ కూడా రావాలని ఆకర్షితులుగా అలాంటి స్క్రీన్ మందిరాలు పెట్టి ప్రజలను తప్పుడు ద్రోవల్లో నడిపిస్తూ ఉన్నారు. ఒక వాక్యం తప్ప అక్కడ ఇంకేమైనా జరిగిద్దా? గొర్రెకు పీకల దాకా మేతాడితే సరిపోద్దా? వాటి బాగోగులు అవసరం లేదా? అట్లాట్లేదండి.
అమ్మా కావాలొద్దా? చెప్పండి అమ్మా. దేవుని పెట్టారా అవన్నీ అక్కడ జరుగుతున్నాయా? అలాంటప్పుడు దేవుని పెట్టారా అలాంటి వాటి వైపుకి ఎందుకు మొగ్గు చూపాలా? నీకంటూ ఒక దైవజనుడు కావాలా? స్తోత్రం చెప్పండి. ఆ దైవజనుడికి ఈ లక్షణాలు కావాలి. స్తోత్రం చెప్దామా? మొదటిది తండ్రి స్థానం తీసుకునే దైవజనుడు నీకుంటే నీకు ఆశీర్వాదం. నువ్వు తప్పు చేసినప్పుడు గద్దించే దైవజనుడు నీకు ఆశీర్వాదం. నీ బాధ్యతలు ఎరిగి ఎవండి నీ కొరకు నిలబడగలిగిన దైవజనుడు నీకుంటే నీకు ఆశీర్వాదం. రెండోది, నువ్వు ఎరగనటువంటి సంగతులు స్తన్యం ఇచ్చే తల్లి పిల్లోని ఒళ్ళో వేసుకొని అలా నేర్పిస్తుందో అలా నేర్పించగలిగిన దైవజనుడు నీకుంటే నీకు ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. మూడోది, దేవుని బిడ్డలారా ఇక్కడో మాట బయట ఒక మాట, చెప్పేదోటి చేసేదోటి అలాంటి జీవితం కాదు, మాదిరికరమైన జీవితం కలిగిన దైవజనుడు నీకుంటే నీకు మేలు. ప్రభు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. దేవుని బిడ్డలారా చూడండి. ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కోర్చతగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరిచెదను. నన్నును నేను వ్యయమంటే ఖర్చు పెడతా. నాకు కలిగిందంతా మీ ఆత్మలు రక్షించడానికి, సువార్త ప్రకటించడానికి, సువార్త పనుల్లో నేను ఖర్చు పెడతాను. నన్ను కూడా నేను ఖర్చుగా మార్చుకుంటాను. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమించురా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనుడి యొక్క 4వ లక్షణం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, ఆస్తులు కూర్చుకునేవాడు కాదు, ఉన్నదంతా దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టగలిగినాడు. సొత్తు కోరేవాడు కాదండి, సంఘాన్ని కోరుకునేవాడు. అమ్మా వింటున్నారా దేవుని బిడ్డలారా? దైవజనుడు ఏం కోరకూడదు? సొత్తు కాదండి, ధనం కాదండి నీ నుంచి కోరేది, నిన్ను కోరుకోవాలా. స్తోత్రం చెప్పండి. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానుకలు ఇచ్చే వాళ్ళని ఒకలాగా, ఇవ్వలేని వాళ్ళు ఒకలాగా దైవజనుడు అన్నాడు చూడకూడదు. ప్రభు స్తోత్రం చెప్దామా? ఎంతమందికి అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఏమండి, కానుకలు ఇచ్చే వాళ్ళని ఒకలాగా, ఇవ్వలేని వాళ్ళని ఒకలాగా చూస్తే ఎలా ఉంటుంది తెలుసా? అలాంటి జీవితం ఎలా ఉంటుంది తెలుసా? ఏమంటే వయసు ఉన్నంత కాలం పిల్లల కోసం కష్టపడి వారిని కని పెంచి వారిని గొప్పలు చేసిన తర్వాత తల్లిదండ్రులు మూలన పెడితే ఇంత ముద్దలేని కొడుకులు ఎలాంటి వాళ్ళు? తల్లిదండ్రులు మూలన పడితే ఇంత ముద్ద పెట్టలేనటువంటి కుటుంబంలో పిల్లలు ఎలాంటి వాళ్ళు? అలాంటి దైవజనం అలాంటి వాడు. అన్ని ఉన్న రోజులు కానుకలు ఇచ్చిన కాలం నిన్ను పొగిడి, నిన్ను ఎత్తి, నిన్ను పైకి లేపి, కానుకలు ఇవ్వలేనప్పుడు ఎత్తి కొదేసి నిన్ను కింద వేసింది అనుకోండి. అలాంటి దైవజనుడు నీకున్న ఒకటే, లేకుండా ఒకటే. వాక్యం ఏం చెప్తుంది? నేను మీ సొత్తును కాదు మిమ్మల్ని కోరుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి. దైవజనుడు అనేవాడు నీ సొత్తును కాదు ఆశపడేది, నీ సొత్తుని ఆశించేవాడు దైవజనుడు కాదు. నీ నుంచి ఏదో ఆశపడి నీ వెనకాల తిరిగేవాడు దైవజనుడు కాదు. దేవుని బిడ్డలారా, నిన్ను కోరుకోవాలా, నిన్ను మంచి మార్గంలో నడిపించాలనే ఆశ కలిగి నీ వెనకాల రావాలా, నిన్ను సరైన విధానంలో నిన్ను నడిపించడానికి ఆశ కలిగినోడు దైవజనుడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ ఇంకొక స్టెప్ ముందుకేసో మాట్లాడినాడండి. ఏమండి, ఆత్మల కొరకు సమస్తాన్ని ఖర్చు పెట్టగలిగినోడు దైవజనుడు. స్తోత్రం చెప్పండి. దేని కొరకు తల్లి? కొంతమంది అమ్మా ఇదిగో ఫలానా దానికి అవసరం, దీనికి అవసరం, దానికి అవసరం, మీరివ్వండి అంటాడు. కానీ ఎన్నడైనా దైవజనుడు ఇస్తాడా? అట్లా ఇవ్వడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా దేనికి ఏ విషయంలో మొదట దైవజనుడు డబ్బు అక్కడ ఉండాలా. దైవజనుడు అక్కడ పెట్టి అమ్మా ఇదిగో నేను ఇంత ఇస్తున్నాను మీరు ఇవ్వండి అని చెప్పాలా. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. దైవజనుడు అనేవాడు మొదట రూపాయి ఆయన పెట్టాలాడ. తన ధనాన్ని ఆత్మల రక్షణ కొరకు ఖర్చు పెట్టేవాడు దైవజనుడు. ఆత్మల రక్షణ గాలి కుదిలేసి సంపాదన మీద పడేవాడు దైవజనుడు కానే కాదు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు సంఘాన్ని కోరేవాడు దైవజనుడు, సొత్తును కోరేవాడు కానే కాదు. ప్రభు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని పిల్లలు, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అమ్మా నన్ను ఇక్కడ పిలిచినప్పుడు ఏమండి నేను ఒక మాట గర్వంగా నేను చెప్పుకోగలను. నన్ను ఇక్కడ పిలిచినప్పుడు ఏమండి ఈ సంఘాన్ని నాకు అప్పగించేస్తానని వారు నన్ను పిలిచినప్పుడు ఒక మాట అన్నారు, నువ్వు అక్కడికి వెళ్తే నీకు ₹1 మా దగ్గర నుంచి మేము సాయం చెయ్యం. ₹1 మా దగ్గర నుంచి సాయం ఉండదు. ఒకప్పుడు మేము అక్కడ జీతానికి పెట్టి మేము సేవకులు పంపించాం. కానీ ఇప్పుడు సంఘాన్ని ఎవరైనా ఒక సేవకుడికి అప్పగించాలనుకున్నప్పుడు ఎందుకో నీకు నువ్వు చేసుకుంటావు అనిపించింది మాకు.
ఎందుకంటే అది దేవుని చిత్తం. హల్లెలూయా. ఏమండి, వాళ్ళు నన్ను పిలిచేటప్పటికి నాకు సుమారుగా నేను అక్కడ ఒక మందిరాన్ని నడిపిస్తున్నాను. ఆయన నాకు ఒక 15,000 ఆయన నాకు నెల ఇస్తున్నాడు. సంఘం నుంచి ఒక 15,000 నాకు వచ్చేది, అంటే సుమారు ఒక 35,000 రూపాయలు నాకు వచ్చేది. ఆయన నన్ను పిలిచేయమన్నాడండి, నువ్వు అక్కడికి వెళ్ళి సంఘం చూసుకుంటే నీకు ₹1 ఉండదు, సంఘం కూడా తక్కువ మంది ఉన్నారు, నీకు ఇష్టమా? నాకు ఈ సంఘం మీద నాకు దేవుడి దర్శనం ఉంది. 2016లో దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఆ దర్శనాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేసినప్పుడు అక్కడ నాకు వచ్చేటటువంటి ఆ సొత్తుని వదిలేసుకొని నేను సంఘాన్ని కోరుకొని ఇక్కడికి వచ్చాను. ప్రభు స్తోత్రం చెప్పండి. నేను ధైర్యంగా చెప్పగలను ఈ మాట. హల్లెలూయా. నేను సంఘాన్ని కోరుకొని వచ్చాను. నా దేవుని యొక్క పిలుపుని ఇష్టపడి నేను ఇక్కడికి వచ్చాను. హల్లెలూయా. ఈరోజు అదే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కదా, ఆస్తులు కాదు కోరాల్సింది, ఆత్మల రక్షణ కోరేవాడు దైవజనుడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చూడండి, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ కూడా సేమ్ అదే మాట ఇక్కడ రాయబడి ఉంటుంది. 7వ అధ్యాయము 2వ వచనంలో, మమ్మును మీ హృదయములలో చేర్చుకోనండి. అమ్మ, ఎవరు అడుగుతున్నారు ఈ మాట? ఒక దైవజనుడు సంఘాన్ని అడుగుతున్నాడండి. మనం చదివిన దగ్గర కూడా అదే మాట ఉంటుంది. దేవుని బిడ్డలారా 14వ వచనంలో, మేము మిమ్మల్ని ఇంత ప్రేమిస్తుంటే మీరు మమ్మల్ని కొంచెమైనా ప్రేమించరా అన్నాడు. ఎంతో బాధతో చెప్పినటువంటి మాట అండి అది. నిజంగా ఇలాంటి దైవజనులను మీ హృదయాల్లో పెట్టుకోవాలి మీరు. స్తోత్రం చెప్పండి. ఇదిగో ఈ లక్షణాలు కలిగినటువంటి దైవజనులను మీ హృదయాల్లో ఉంచుకోవాలి. వారిని ప్రేమించాలి, వారిని గౌరవించాలి, వారి మాటకు మీరు విధేయత చూపించాలి. ప్రభు స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీ 3వ అధ్యాయం 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. స్తోత్రం చెప్పండి. దైవజనుడికి ఒకే ఒక లాభం ఉండాలి, అదే క్రీస్తు దేవుడు ఆయన సేవ అయి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఆయన సేవను మించిన లాభం వేరొకటి దైవజనుడికి ఉండకూడదు. పౌలు గారు చెప్తూ ఉన్నాడు, నేను క్రీస్తు సేవ కొరకు నాకు కలిగిన లాభాలన్నిటిని నష్టంగా వదిలేసుకొని వచ్చాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు మనకు అలాంటి లక్షణం కలిగినటువంటి దైవజనులు మనకు కావాలా? ప్రభు స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోవట్లేదు. త్వరగా ఈ లక్షణాలు నేను చెప్పి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. 1 పేతురు పత్రిక అంతేనమ్మా, 5వ అధ్యాయము 2వ వచనం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దాన్ని కాయుడి. స్తోత్రం చెప్పండి. దైవజనులు ఏం చేయాలంటే అండి, బలవంతంగా సేవ చేయకూడదంట. అమ్మ, ఎలా చేయకూడదు? మాట్లాడలేదండి. బలవంతంగా బలిమి చేత చేయకూడదు, దుర్లాభాన్ని అపేక్షించి చేయకూడదు, వ్యాపార దృక్పథంతో చేయకూడదు సేవని. హల్లెలూయా. ఒక ముగ్గురు పిల్లలు మాట్లాడుకుంటున్నారంట. అమ్మ వినండి, ఎంతమంది పిల్లలు? ఒక ముగ్గురు పిల్లలు మాట్లాడుకున్నారు. అందులో ఒకడు అన్నాడంట, అరే మా డాడీ ఎంత గొప్పడో తెలుసా? మా డాడీ ఎంత గొప్పడో తెలుసారా? మా డాడీ ఏం లేదురా, పెన్ను పట్టుకొని పేపర్ మీద 2 గీతలు పెట్టగానే ఒక 500-1000 రూపాయలు టేబుల్ మీద పెట్టిపోతారు. ఎందుకు ఏం చేస్తాడు మీ డాడీ? డాక్టర్. ఏంటమ్మా? ఆయన గీసిన గీతలు ఎదుటోడికి అర్థం కాదు కానీ డబ్బులు మాత్రం ఇచ్చిపోతాడు అన్నాడంట. స్తోత్రం చెప్పండి. ఏమండి, ప్రిస్క్రిప్షన్ మీద ఒక 2 టాబ్లెట్ రాయగానే కన్సల్టేషన్ ఫీజు ఇచ్చి వెళ్తాడు, వెళ్ళడా? బట్ మా డాడీ చాలా గొప్ప రా అన్నాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక ఆయన అన్నాడంట, ఏం లేదురా మా డాడీ కోర్టులోకి వెళ్తాడు, ఆయన ఎప్పుడు తీర్పు చెప్పడం చూడలేదు, వెళ్ళింది ఏంచి కూర్చొని ఆర్డర్ 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 అని 3 సార్లు కొట్టి ఇంటికి వస్తాడు. మా డాడీకి నెల 7 లక్షల రూపాయలు జీతం వస్తుంది అన్నాడంట. కాబట్టి మా డాడీ గొప్పోడు అన్నాడంట. స్తోత్రం చెప్పండి. ఎవరైనా జడ్జి గారు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? ఈలోపు 3వవాడు అన్నాడంటండి. 3వవాడు, ఒరే మీ డాడీ వాళ్ళు పెన్నతో గీత గీయాలి, లేదంటే కనుక సుత్తుతో కొట్టాలరా. మా డాడీ నిలబడి 10 నిమిషాలు మాట్లాడితే ఇచ్చే డబ్బులు దండడానికి 10 మంది సంచులు అట్టుకొని బయలుదేరాలా అన్నాడంట. ఎందుకు? ఎవరి కొడుకునా? పాస్టర్ గారి కొడుకు. స్తోత్రం చెప్పండి. మా డాడీ 10 నిమిషాల ప్రసంగం చేస్తే కానుకలు దండడానికి 10 మంది బయలుదేరాలా సంచులు అట్టుకొని. మా డాడీ అంత గొప్పడు. హల్లెలూయా.
చూడండి, నేటి సేవ ఎట్లా తయారైందంటే వ్యాపారంలో తయారైపోయింది. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, దుర్లాభాన్ని అపేక్షించకుండా సిద్ధ మనసుతో క్రీస్తు ప్రేమతో పరిచర్య చేసే సేవకులు మనకి కావాలి. అలాంటి దైవజనులను నువ్వు వెంబడించాలి, అలాంటి దైవజనులను నువ్వు వెంటాడాలి. ప్రభు స్తోత్రం చెప్తామా? గట్టిగా చెప్పండి. ఏమని రాయబడిందండి? 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం. ఎవడైనానో అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అతడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడని మాట నమ్మదగినది. స్తోత్రం చెప్పండి. అధ్యక్షుడగు వాడు ఎలా ఉండాలంటండి? నిందారహితుడు. ఒక మాట చాలండి అమ్మ. ఏ రహితుడు అంటే నిందలేనోడు. నిందించడానికి, ఎత్తి చూపించడానికి ఒక మాట అతనిలో మనకు దొరకకూడదు. ఒక చిన్న లోపం అతనిలో మనకి దొరకకూడదు. స్తోత్రం చెప్పండి. అంటే దైవజనుడు అనేవాడు సాక్ష్యం కలిగినోడు. ఏముండాలండి దైవజనుడికి? మాట్లాడలేదండి, సాక్ష్యం ఉండాలండి. రాయబడింది, నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి కలిగినోడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింప తగిన వాడై ఉండి, ఈ లక్షణాలన్నీ ఉండి మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడిన వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనా తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘాన్ని ఎలా పాలించును? ఒక సేవకుడు తన పిల్లల్ని క్రమంలో పెట్టుకోలేకపోతే సంఘాన్ని ఏం క్రమంలో పెడతాడు? వాక్యంలో రాయబడింది అదే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేటి కాలంలో అనేక మంది సేవకుల యొక్క జీవితాలు, నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ సేవకుల యొక్క పిల్లల్ని చూస్తే రే వీళ్ళు నిజంగా సేవకులు, వాళ్ళని బట్టి అనేకులు సంఘాలకు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్లో ఏలి అనే ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆయనకి 2 కొడుకులు ఉన్నారు, హోప్ని, ఫినెహాస్ అని. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో వారికి దేవుడు అంటే ఎవరో తెలియదంట. ఎవరికండి? దైవజనుడి పిల్లలకు యెహోవాను ఎరగని వారై బహు దుర్మార్గంగా ప్రవర్తించారంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారికి వాళ్ళు తెచ్చే నైవేద్యాలు కావాలి, అర్పణలు కావాలి, వాళ్ళు ఇచ్చేటటువంటి అన్నీ కావాలి, కానీ దేవుని సేవ మాత్రం వద్దు. నేటి కాలంలో కూడా అనేక మంది సేవకుల పిల్లల్లో ఏమండి, ఇటు సేవ మీద వచ్చిన దాంతో వారు పోషించబడతారు, సేవ మీద వచ్చిన దాంతో పెరుగుతారు, సేవ మీద వచ్చిన దాంతో తింటారు, కట్టుకుంటారు, అన్నీ చేస్తారు, కానీ సేవ చేయను ఆయన అంటే చిచ్చి నేను ఆ సేవ చేయను. ఫారెన్ వెళ్ళాలా, ఉద్యోగం చేయాలా, వ్యాపారం పెట్టుకోవాలా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, దైవజనుడు అనేవాడు నిందలేని వాడి కింద ఉండాలా. ఎవరు నిందించకుండా ఉండాలి. నింద అనేది ఇతని మీదకి రాకుండా ఉండాలంటే మొట్టమొదటి తన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకునేవాడే, తన పిల్లలను స్వాధీనపరుచుకునేవాడే ఉండాలి. తిట్టేవాడు కాదు, కొట్టేవాడు కాదు. ఏమండి, ఇక్కడ రాయబడింది దేవుని బిడ్డలారా, త్రాగుబోతుడై ఉండకూడదని వాక్యంలో. స్తోత్రం చెప్దామా? ఏమండి, ఈ మాటను నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోవట్లేదు, మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. దైవజనుడు ఎలా ఉండాలండి? నిందారహితుడు, మంచి సాక్ష్యం కలిగినోడై ఉండాలా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చివరి మాటను చెప్తున్నాను దేవుని బిడ్డలారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. స్టార్టింగ్ లో చెల్లి చెప్పింది కదా, దైవజనుడు లెక్క చెప్పాలా. ఎవరికి లెక్క చెప్పాలి? దేవునికి. ఎవరి గురించి లెక్క చెప్పాలి? నీ కొరకు. స్తోత్రం చెప్పండి. అమ్మా, వినాల పిల్లలు మాట్లాడకూడదు. నీ కొరకు లెక్క చెప్పేవాడు దైవజనుడు. ఈరోజు దైవజనుడు ఏటిని కాపాడడానికండి? నీ ఆస్తినా, నీ ఆరోగ్యాన్న, దేవుని బిడ్డలారా, నీ సంపాదన, ఎవరు నీ పొలాల్ని, స్థలాల్ని కాపాడేవాడు దైవజనుడు కాదండి. స్తోత్రం చెప్పండి. ఆత్మలను కాపాడేవాడు. నీ ఆత్మ నరకానికి పోకుండా జాగ్రత్త పడేవాడు దైవజనుడు. ఏం చెప్తే నీ ఆత్మ వర్ధిల్లుతుందో, ఏ మాటల ద్వారా నీ ఆత్మ అభివృద్ధి చెందుతో నువ్వు ఇంకా ఆత్మీయంగా స్థిరపడగలవో అనేది దైవజనుడు వివేచించి నిన్ను కాపాడేవాడు దైవజనుడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వారు లెక్క అప్పచెప్పగలిగినటువంటి బాధ్యత కలిగినోడిగా దైవజనుడు ఉండాలి. దైవజనుడు అంటే ఎవరండి? బాధ్యత కలిగినోడు.
ఎవరి కొరకు బాధ్యత? సంఘం కొరకు బాధ్యత. స్తోత్రం చెప్పండి. సంఘం కొరకు బాధ్యత కలిగినోడు దైవజనుడు. స్తోత్రం చెప్దామా? ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి మీకు? స్తోత్రం చెప్పండి. మొదటిది ఏంటండి? తండ్రి బాధ్యతలు, తండ్రి గుణగణాలు కలిగినోడు దైవజనుడు. రెండవది ఏంటంటే తల్లిలాగా ఎవడి గారావించుకుంటూ తెలియలేని విషయాలు సంఘానికి నేర్పించగలిగినోడు. ఇప్పుడు సంఘాన్ని నేర్పాలంటే ముందు దైవజనుడు ఏం చేయాలండి? ఆయన నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఈ నేర్చుకోవాలంటే ఏమండి ఇర్మీయా గ్రంథం 10:20 ప్రకారం ఏం చేయాలండి? ఆయన దగ్గర అడగాల. స్తోత్రం చెప్పండి. ఆయన దగ్గర అడిగి ఈయన నేర్చుకుని ఈయన సంఘానికి నేర్పించాలా. ఇది దైవజనుడు అంటే. స్తోత్రం చెప్పండి. మూడవది ఏంటంటే దైవజనుడు మాదిరికరమైన జీవితం కలిగినోడు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దైవజనుడు ఎలాంటి వాడండి? మాదిరికరమైన జీవితం కలిగినోడు. నాలుగోది ఏమండి? దైవజనుడు ఆస్తిపాస్తులు కాదు కోరడం, సంఘాన్ని కోరాలా. మీ సొత్తుని కాదు మిమ్మల్ని కోరుతున్నాను అన్నాడు. స్తోత్రం చెప్తామా? అవసరమైతే తన ధనాన్ని దేవుని సేవ కొరకు సంతోషంగా సమర్పించగలిగినోడై ఉండాలి. ప్రభు స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఐదోది ఏమండి? ఐదోది ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. ఎలా సేవ చేసేవాడమ్మా? ఇష్టంతో సేవ చేయాలి. ఓ మాట చెప్తానండి, నీకు ఏదన్నా ఓ పని చెప్పారు, నీకు నచ్చలేదు, ఎలా చేస్తావు పని? సనుక్కుంటా, గొనుక్కుంటా, తిట్టుకుంటా. ఏమండి? ఆ పని పర్ఫెక్ట్గా చేయవు. నువ్వు సగం పని చేసి వెళ్ళిపోతావు. సేవకుడు కూడా ఇష్టపూర్వకంగా చేయకపోతే కనుక సేవకుడు ఎప్పుడు సనుక్కుంటూ ఉంటాడు, గొనుక్కుంటూ ఉంటాడు, సంఘం మీద చిరాకు పడుతూ ఉంటాడు. ఏదైనా ఒక ప్రార్థన పెట్టాలంటే వచ్చామా గబగబా ముగించేసుకొని పరుగులు పెట్టాలని చూస్తూ ఉంటాడు. ఇష్టం లేని వాళ్ళు చేసే పనులు ఇవి. స్తోత్రం చెప్పండి. ఇష్టపడినోడు ఇదే నా జీవితం, దీన్ని నేను పర్ఫెక్ట్గా నేను చేయాలా అని ఉంటాడు ఇష్టం కలిగినాడు. స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడు అన్నాడు ఇష్టంతో సేవ చేయన్నాడు. ఎలా చేయాలండి? ఇష్టం కలిగి సేవ చేయాలా. ఎన్నోది? 5. ఆరోది ఏంటి? దేవుని బిడ్డలారా బాధ్యతలు కలిగినవాడు. ఏమండి? అంటే నిందారహితుడు. స్తోత్రం చెప్పండి. అమ్మ ఏంటమ్మా? ఆరోది ఏంటి? నిందారహితుడు. మంచి సాక్ష్యం కలిగినవాడు. సాక్ష్యం ఉండాలండి. కుటుంబంలో సాక్ష్యం ఉండాలి, సంఘంలో సాక్ష్యం ఉండాలి, అన్యజనుల దగ్గర కూడా సాక్ష్యం ఉండాలొద్దా అమ్మ? ఉండాలొద్దా? ఆ మాటను ఒకసారి మనం చదువుదాం. దేవుని బిడ్డలారా 3వ అధ్యాయంలో చూడండి. 3వ అధ్యాయంలో ఒక మాట, ఈ మాటను మనం చదువుదాం. 7వ వచనం, 1 తిమోతి 3:7. మరియు అతడు నిందాపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. తీసారమ్మా? 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఎవరితో మంచి సాక్ష్యం ఉండాలంటే ఎక్కడ ఉండాలంటే సాక్ష్యం సంఘంలోనే కాదండి, సంఘానికి బయట ఉన్న వాళ్ళ దగ్గర, అన్యజనుల దగ్గర కూడా ఒక దైవజనుడికి మంచి సాక్ష్యం ఉండాలా. స్తోత్రం చెప్పండి. ఈరోజు సంఘంలోకి వచ్చే 4 మంచి మాటలు చెప్పేసి నలుగురు చూస్తున్నప్పుడు ఒకలాగా, ఎవరు చూడలేనప్పుడు బయటికి వెళ్ళాక లోకంలో పడినప్పుడు ఒకలాగా ఉండకూడదు. ఎక్కడున్న దైవజనుడి కొరకు ఒక మంచి సాక్ష్యం బయటికి రావాలా. ఆ సాక్ష్యం కలిగినోడు దైవజనుడు. 7వది ఏంటండి? ఏమండి? సంఘం పట్ల బాధ్యత కలిగినోడు. లెక్క అప్పగించాలరా నా దేవునికి అనేటటువంటి భయముతో సంఘాన్ని జాగ్రత్తగా కాపాడగలిగినోడు దైవజనుడు. స్తోత్రం చెప్పండి. ఆ బాధ్యతతో దైవజనుడు ఉండాలి. ఆమేన్. మరి సంఘం ఎలా ఉండాలండి? సంఘం ఎలా ఉండాలండి? దైవజన్ని అన్నీ చేస్తుంటే సంఘం మాత్రం తిరుగుబాటు చేయాలా? సంఘం మాత్రం దైవజనుడి మీద సనుక్కుంటా, గొనుక్కుంటా, తిట్టుకుంటా దేవుని బిడ్డలారా అట్లా ఉండాలని వాక్యం చెప్పిందా? ఏమండి? ఏమని చెప్పింది? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 13:7. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసాన్ని అనుసరించండి. సంఘం ఎలా ఉండాలంట? దేవుని బిడ్డలారా దైవజనులను జ్ఞాపకం పెట్టుకోవాలా. మనం ఏ కార్యక్రమాన్నా, ఏదైనా, ఎట్లయినా, ఎవరిని ఏ చిన్నదైనా నువ్వు దైవజనులను జ్ఞాపకం పెట్టుకోవాలా, మర్చిపోకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ఇంట్లో ఏం జరిగినప్పటికీ దైవజనుని గుర్తుండాలా. అర్థమవుతుందండి? ఇప్పుడు తండ్రి చేస్తాడండి, తండ్రి తినేటప్పుడు ఎవరి పిల్లలు గుర్తు వస్తాడు. మా పిల్లలు తిన్నారా? అమ్మా మా ఊడు తిన్నాడు, అసలు మా అమ్మాయి తిన్నదా,
అడుగుతాడు. తండ్రికి భోజనం పెట్టగానే ఏం అడుగుతాడండి? చెప్పండి. నువ్వు తిన్నావా అంటాడు ముందు భార్యని. తర్వాత పిల్లలు తిన్నారా? దేవుని పెట్టారా? నువ్వు మన దైవజనుడికి ఆత్మీయ బిడ్డవైతే నా సేవకుడు తిన్నాడా అని ఎప్పుడైనా నువ్వు ఆలోచిస్తున్నావా? ఏమండి, నువ్వు ఏదైనా ఒక 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 కార్యక్రమంలో నువ్వు ఉన్నప్పుడు నా సేవకుడికి ఇది ఉందా, నా సేవకుడు ఈ అవసరత తీరిందా, నేను కొనుక్కుంటున్నాను, నా సేవకుడికి ఉందా? ఏమంటే నేను ఇప్పటికీ చెప్పగలను నా భార్య కొరకు సాక్ష్యం. మేము బయ్యారం వచ్చినటువంటి కొత్తలో దేవుని బిడ్డలారా 2016-17లో మేము దేవునికి ప్రార్థన చేసుకున్నాం. మొదటి నుంచి 2008లో అమూల్య పుట్టిన తర్వాత మేము ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా మాకు 5 సంవత్సరాల దాకా మరలా పిల్లలు వద్దు. ఏమండి, 5 సంవత్సరాల దాకా పిల్లలు వద్దని మేము ప్రార్థన చేసుకుంటే దేవుని బిడ్డలారా 2012లో ఎస్తేరు జెసికాలు పుట్టారు. స్తోత్రం చెప్పండి. అంటే అమూల్యకి 5వ సంవత్సరం వచ్చినాక పిల్లలు పుట్టారు. హల్లెలూయా. మరలా అప్పుడు ప్రార్థన చేసుకున్నాం. పాస్టర్ అమ్మ గారికి దేవుడు ఏమండి నాతో దేవుడు మాట్లాడు, బాబునిస్తానన్నాడు. కాబట్టి నేను వెయిట్ చేస్తాను, నేను దేవుని మాట కొరకు నేను ఉంటానన్నప్పుడు మేము ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా 5 సంవత్సరాల దాకా మరలా మాకు పిల్లలు వద్దు. ప్రార్థన చేసుకుంటే 2012 నుంచి 16లో మరలా ప్రెగ్నెంట్ అవ్వాలా. పిల్లలకి 5వ సంవత్సరం పడగానే ఇక్కడికి వచ్చేటప్పటికి దేవుని బిడ్డల సంఘంలో కొంతమందికి పిల్లలు లేరు. కొంతమంది సంఘంలో పిల్లల కొరకు ప్రార్థనలు చేస్తున్నాం మేము. అప్పటికి సిరీసాకి కూడా ఏమండి 2016లో పిల్లలు లేరు. కొంతమంది కొరకు మేము ప్రార్థనలు చేస్తున్నాం. ఇంకా సిరీస, ఇంకా మా సంఘంలో మరి కొంతమంది అక్కడ జగ్గిపేటలో ఉన్నారు. ఇక్కడ ఏమండి స్వరూప, ఇంటి పక్కన లక్ష్మక్క వాళ్ళ అమ్మాయి స్వరూప్ అని, శ్రీలత అని, ఇంకా కొంతమంది చాలామంది ఏమండి ఆ సంవత్సరం దేవుడు మాకు ఒకటే అనిపిస్తూ ఉంది. పాస్టర్ గారు ఒకటే మాట ఉంది, కాదండి సంఘంలో ఇంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నప్పుడు, ఇంతమంది పిల్లల కొరకు వెయిట్ చేస్తున్నప్పుడు దేవుడు నేను ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుని నాకు గర్భఫలం ఇచ్చాడు అనుకో, వీళ్ళందరి ముందు నేను ప్రెగ్నెంట్తో తిరిగితే నా పిల్లల మొహాన్ని నేను ఎలా చూడగలను? కాబట్టి ప్రార్థన చేయండి. మనకి వీళ్ళందరికీ దేవుడు గర్భఫలం ఇచ్చాక మరలా మనకు పిల్లలు కావాలా అని ప్రార్థన చేయడం మొదలెట్టాం. వీళ్ళందరికీ 2016లోనో 17లోనో వీళ్ళందరికీ దేవుడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత 2018లో మళ్ళీ పాస్టర్ అమ్మ గారిని దేవుడు దర్శించాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఆ మనసు నీకు ఎందుకు ఉండట్లేదు? దైవజనులకి నా పిల్లలకు ఉందా, నా పిల్లలు తిన్నారా, నా పిల్లలకి అవసరం తీరిందా, నా పిల్లలు ఎట్లా ఉన్నారా లేదా అని దైవజనుడు ఆలోచిస్తున్నప్పుడు మరి నువ్వు దైవజనుని ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవట్లేదు? నా దైవజనునికి ఉందా లేదా? ఇక్కడ అదే చెప్తున్నాడు కదండి, వారిని మీరు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. జ్ఞాపకం చేసుకొని వారి విశ్వాసాన్ని వెంబడించమంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్దామా? అలాగే ఇంకేం చేయమన్నాడు? 16వ వచనంలో 17వ వచనంలో వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడలా మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి చెప్పండి లోబడమన్నాడు కదా. ఏమండి, దైవజన్యమై ఈ లక్షణాలన్నీ కలిగి సంఘంలో అలా ఉంటే మనమేమో తిరగబడమని చెప్పాడా? వారిని జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. రెండోది ఏం చెప్పాడండి? వాళ్ళ మాట వినండిరా, వాళ్ళని ఏడిపించకండి. వారు దుఃఖంతో సేవ చేస్తే మీకు దీవెన కాదు, వారు పస్తులను సేవ చేస్తే నీకు దీవెన కాదు, వారి కన్నీటితో వారి సంఘంలో ఉంటే నీకు ఆశీర్వాదం కాదు. ఆనందంతో ఉండాలంట. ఇక్కడ రాయబడిందండి, వారు దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట వినండి, వారికి లోబడండి అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకా చాలా మాటలు ఉన్నాయి కానీ సమయం 1 గంట దాటింది. కాబట్టి ఏమండి, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈరోజు దైవజనుడి యొక్క గుణగణాలు నీకు తెలియకుండా ఎవరిని పడితే వాళ్ళని సేవకుడిగా నువ్వు చేర్చుకోవడానికి వీలు లేదు. అలాంటి దైవజనులను, ఇలాంటి లక్షణాలు కలిగిన దైవజనుడు నీకు ఎక్కడ కనబడినా చేతులెత్తి దండం పెట్టు, చేతులెత్తి దండం పెట్టు. ఏమంటే వారిని ఇంటి చేర్చుకో, వారి అవసరాలు ఏమన్నా ఉంటే తీర్చు. ఈయన మా పాస్టర్ గారు కాదు కదా నువ్వు ఎప్పుడు ఆలోచించవద్దు. మా వింటున్నావా? ఈయన మా పాస్టర్ గారు కాదు, ఈయన మన సంఘంలో ఈయన ద్వారా మాకు ఏం చెప్పట్లేదు, ఈయన మాకు ఏమైనా వాక్యం బోధిస్తా అని ఆలోచించొద్దు. ఇలాంటి మంచి లక్షణాలు కలిగిన దైవజనుని ఆదుకోవడం నీకు ధన్యత, నీకు భాగ్యం. అది స్తోత్రం చెప్పండి. నీ విత్తనం మంచి నేలలో పడితే ఏం చేయబడుతుందండి? 100 ఫలం ఇస్తుందని రాయబడింది కదా. మంచి సేవ చేసే దైవజనుడికి నువ్వు కానుకిస్తే అది ఎప్పుడు వృధాగా పోదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి బిడ్డలారా, ఇది ఇలాంటి దైవజనులను నువ్వు గమనించు, గుర్తించు, వారి కొరకు ప్రార్థించు, వారిని ప్రేమించు. దేవుని బిడ్డలారా, వారి అవసరాల్లో నువ్వు పాలి భాగస్తుడుగా, వాళ్ళ అక్కర్లు తీర్చడానికి నువ్వు ముందు నిలవబడు.
ప్రభు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అప్పుడు దేవుని సేవ క్రమంగా జరుగుతుంది. వారు కూడా ఇంకా ప్రోత్సాహంతో, అరే నా సంఘం కాకపోయినా ఫలానా సంఘం ద్వారా దేవుడు నన్ను పోషిస్తున్నాడే అని వారు మరింత ఉత్సాహంతో దేవుని సేవలో నా దేవుడు ఉన్నాడు రా, నన్ను చూస్తున్నాడు అని వారు ఏం చేస్తారండి? మరింత గొప్పగా దేవుని సేవలో ముందుకెళ్తారు. దయచేసి చెప్తున్నాను, టీవీ ప్రసంగికులకు ఎవరికి మీరు కానుకలు పంపొద్దు. అంటున్నారండి. ఎందుకని దేవుని బిడ్డలారా, అక్కడ వాళ్ళకి సమృద్ధిగా ఉంది, ఇక్కడ నీ సంఘంలో లేదు. లేని సేవకులు ఎందరో ఉన్నారు, మంచి దైవజనులు, ఏమంటే ఏమీ లేక సేవ చేసే వాళ్ళు ఉన్నారు. నీకు రూపాయి ఇవ్వాలనిపిస్తే నీ సంఘంలో లేదంటే అలాంటి దైవజనులకి. అంతేగాని ఎక్కడో కూర్చొని టీవీలో ప్రసంగం చేసి నువ్వు పంపించడానికి అక్కడ ఆల్రెడీ పెద్ద సంఘం ఉంది, ఒక 200-300 మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వడం వల్ల నీ కానుక వృధా అవుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ వాళ్ళ అవసరాలు తీర్చబడడం కాదు, నీ కానుక వృధా అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి పంపించొద్దు. నేను లైవ్లోనే చెప్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు వాక్యం బోధించి ఏమండి నిన్ను నడిపిస్తున్న వాళ్ళకి మంచి పదార్థాలన్నింటిలో భాగం ఇమ్మని గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు రాయించాడు. మా విన్నారు, రాసుకోండి, రెఫరెన్స్ రాసుకోండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు రాసుకోండి. ఎవరికి ఇవ్వాలంటండి? ఎవరికి ఇమ్మని దేవుడు చెప్పాడు? దేవుని బిడ్డలారా, నీకు వాక్యం బోధించేటటువంటి దైవజనుడికి మంచి పదార్థాలన్నింటిలో ఒక 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 కానుక విషయంలోనే కాదు, నీకు ఏది మంచి పదార్థం అంటే వాటన్నిటిలో భాగం ఇమ్మని దేవుడు చెప్పాడు, వాక్యం చెప్పింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి సంఘం అలా ఉన్నప్పుడు సేవ క్రమంగా జరుగుతుంది. దైవజనుడు ఎలా ఉన్నప్పుడు సంఘ అభివృద్ధిని ఎవడు ఆపలేడు. స్తోత్రం చెప్దామా? సంఘంలో నూతన కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. చచ్చినోడు కూడా తిరిగి లేచి కూర్చోగలడు. ప్రభు స్తోత్రం చెప్దామా? దేవుడు అట్టి మహిమ సంఘంలో విడుదల చేస్తాడు. నేటి దైవజనులు ఎలా ఉండాలని మనం అందరూ ప్రార్థన చేద్దాం. నేటి దైవజనుల్లో దేవుని బిడ్డలారా ఇట్లాంటి గుణగణాలు అనేకులు కలిగి సంఘాలు నడిపించాలని మనం ప్రార్థన చేద్దాం.